Hello everyone, welcome to this section. In this video, I am going to discuss about biosphere, which is very important topic for different kind of exams. So before going to discuss this, biosphere గురించి discuss చేసే ముందర first thing, జనరల్గా ఈ బయోస్పియర్ డెఫినేషన్ ఏంటి, ఇది ఎందుకు యూజ్ అవుతుంది అండ్ దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. యానిమల్స్ అనేవి మోస్ట్ పొల్యూటెడ్ ఏరియాలో ఉండలేవు. సో పొల్యూషన్ ఎక్కువైపోవడం వల్ల ఆ యానిమల్స్ రాను రాను డిక్లైన్ అయిపోవడం జరుగుతుంది, తగ్గిపోవడం జరుగుతుంది. మనకి ఇప్పుడు మొబైల్స్ నెట్వర్క్స్ వీటన్నిటి వల్ల కూడా మనకి రేడియేషన్ వల్ల స్పారోస్ పిచ్చుకలు ఏవైతే ఉన్నాయో దాని సంఖ్య అనేది తగ్గిపోయింది. అట్లానే మిగతా యానిమల్స్ కూడా, అది టైగర్ కావచ్చు, లయన్ కావచ్చు, ఎలిఫెంట్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు. సో వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసం కొన్ని కంట్రీస్ కలిసి ఒక డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ని ఫామ్ చేసి ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేశాయి. అట్లాంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏంటి అంటే నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ బర్డ్ శాంచురీ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ఏరియాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ బయోస్పియర్. సో ఈ ప్రొటెక్టెడ్ ఏరియాలో వన్ ఆఫ్ ద పార్ట్ ఏది అంటే బయోస్పియర్. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే, ఈ కాన్సెప్ట్ని, బయోస్పియర్ అనే కాన్సెప్ట్ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే యునెస్కో. క్లియర్? మరి డెఫినేషన్ పరంగా చూడాలి అంటే ఆల్ రీజియన్స్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ఇట్స్ అట్మాస్ఫియర్ వేర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఫౌండ్. ఎక్కడైతే ఎర్త్ మీద ఉన్న, భూమి మీద ఉన్న అన్ని రీజియన్స్లో ఇంక్లూడింగ్ అట్మాస్ఫియర్తో కలిపి మనకి ఎక్కడైతే లివింగ్ యానిమల్స్ కనిపిస్తాయో అండ్ దాట్ రీజియన్స్ ఈజ్ నోన్ యాజ్ బయోస్పియర్. డెఫినేషన్ కష్టంగా అనిపిస్తే and we have a one more thing to revise this definition. ఈ డెఫినేషన్ రివైజ్ చేయడానికి చాలా ఈజియెస్ట్ థింగ్ ఏదంటే, బయోస్పియర్ అంటే ద ప్లేస్ మోర్ దెన్ స్పియర్స్ అనమాట. హైడ్రోస్పియర్ కానీ, లిథోస్పియర్ కానీ, క్రయోస్పియర్, ఈ కాంబినేషన్ని బయోస్పియర్ అంటాం. సో ఇక్కడ మనకి లిథోస్పియర్ అంటే విచ్ డీల్స్ విత్ ల్యాండ్, భూమి మీద అంటే ల్యాండ్కి సంబంధించి ఏదైతే ఉందో అండ్ టెరిస్ట్రియల్ రీజియన్, సో దానికి సంబంధించి మనం లిథోస్పియర్లో చదువుతాం. సో క్రయోస్పియర్ అంటే మంచు కొండలు, లేకపోతే ఏమంటారు స్నో గ్లేషియర్స్, స్నో బర్గ్స్, ఐస్ ఏదైతే ఉందో, సో దానికి సంబంధించి, మంచుకు సంబంధించి మనం స్టడీ చేయడానికి యూజ్ చేసే దాన్ని క్రయోస్పియర్ అని మాట్లాడచ్చు. ఆల్రెడీ మీకు అట్మాస్ఫియర్ తెలుసు. అట్మాస్ఫియర్ ద కాంబినేషన్ ఆఫ్ ఎయిర్ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్యాసెస్. హైడ్రోస్పియర్ అంటే దట్ ఈస్ వాటర్. సో యానిమల్స్ అనేవి ఓషన్స్ కానీ, లేక్స్ కానీ, ఎయిదర్ వాటర్ ఆర్ ల్యాండ్, టెరిస్ట్రియల్ ఆర్ అట్మాస్ఫియర్ లైక్ బర్డ్స్, ఎయిర్. సో ఈ కాంబినేషన్లో ఉండే లివింగ్ ఆర్గానిజమ్స్ని బయోస్పియర్ అంటాం. క్లియర్? యునెస్కో స్టార్టెడ్ దిస్ కాన్సెప్ట్ విత్ అ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్తో యునెస్కో దీన్ని స్టార్ట్ చేసింది. సో ఆ ప్రాజెక్ట్ నేమ్ వచ్చి మనకి మ్యాబ్. సో చాలా ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు, వాట్ ఈస్ ద డెరివేషన్ ఆఫ్ దట్ అబ్రివేషన్ ఆఫ్, వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ మ్యాప్. సో మ్యాప్ అంటే ఇక్కడ మనకి అర్థం ఏంటంటే మ్యాన్ అండ్ బయోస్పియర్. సో ఇది అబ్రివేషన్ అనమాట. ఈ ప్రాజెక్ట్ కింద సో యునెస్కో త్రూ అవుట్ ద వరల్డ్ ఈ కాన్సెప్ట్ని స్టార్ట్ చేసింది. సో ఇండియా కూడా బయోస్పియర్స్ అనే ఏరియాస్ని స్టార్ట్ చేయడం, క్రియేట్ చేయడం, సో ఈ యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడం, ఇదే ఏరియాలో హ్యూమన్స్ యానిమల్స్ కో ఎగ్జిస్ట్ అయి ఉండేలాగా ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూల్స్ని పాస్ చేయడం, దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఇండియాలో ఎన్ని ఏరియాస్లో మనకి బయోస్పియర్స్ ఉన్నాయి? జనరల్గా ఈ ఎక్కడైతే ల్యాండ్, వాటర్, స్నో, ఎయిర్ కానీ పొల్యూట్ కాకుండా ఉంటాయో ఆ ఏరియాస్ని మనం బయోస్పియర్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది లిమిటెడ్, సెర్టైన్, కొంత పరిమితి వరకు. బట్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ పొల్యూట్ అయి ఉన్నాయి. అందుకనే ఇండియాలో మనకి వాస్ట్ ల్యాండ్ ఉన్నా, ఎక్కువ వాటర్ ఉన్నా, మనకున్న బయోస్పియర్స్ ఎన్ని అంటే ద టోటల్ బయోస్పియర్స్ ఇన్ ఇండియా 18. The total biospheres in India 18. సో ఈ 18 బయోస్పియర్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. సో దాన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి మనం ఇండియా మ్యాప్ హెల్ప్ తీసుకుంటాం. సో ఇండియా మ్యాప్లో కూడా మనకి ఎక్కువ స్టేట్స్, మనకి మోర్ దెన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి సో వాటిని కూడా మనం ఈజీగా గుర్తుంచుకోవడం కోసం ఎట్లా సాగ్రిగేట్ చేస్తున్నాము అంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, నార్త్ వెస్ట్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా. సో ఇట్లా సౌత్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ కింద సాగ్రిగేట్ చేసి ఇక్కడ ఏ బయోస్పియర్స్ ఉన్నాయో సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ వన్, అండ్ వాట్ ఎవర్ ద బయోస్పియర్స్ ఆర్ ఇన్ సౌత్ ఇండియా. సో సౌత్ ఇండియాలో ఉన్న బయోస్పియర్స్ చూద్దాం.
ఫస్ట్ థింగ్, ఈ మ్యాప్లో మనకి సౌత్ ఇండియన్ స్టేట్స్ ఏముంటాయి? వెస్ట్ సైడ్ వచ్చి మనకి మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ. ఈస్ట్ సైడ్ వచ్చి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఒడిస్సా. సో ఈ ఏరియాస్లో మనకి ఎక్కడ బయోస్పియర్స్ ఉన్నాయంటే ఫస్ట్ ఇక్కడ వెస్ట్ సైడ్ కేరళ. ఇన్ కేరళ ద బయోస్పియర్ నేమ్ అగస్యామలై. Agastyamalai biosphere which is recognized by our government which is located in Kerala. నెక్స్ట్ ఇంక ఇక్కడ మిగతా స్టేట్స్లో ఎక్కడ కూడా బయోస్పియర్స్ రికగ్నైజ్ చేయలేదు. ఈస్ట్ సైడ్కి వచ్చేటప్పటికి తమిళనాడు బయోస్పియర్ నేమ్ నీలగిరి. దీస్ ఆర్ వెరీ ఫేమస్. సో వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ కూడా ఎక్కడ మీట్ అవుతాయంటే నీలగిరి. ఇది చాలా ఫేమస్ కాన్సెప్ట్ అండ్ క్వశ్చన్ కూడా. సో నీలగిరి బయోస్పియర్ ఇన్ తమిళనాడు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ శేషాచలం. The next one, in Telangana we don't have any biosphere. The next one we have a Odisha. In Odisha we have a biosphere Simlipal. సో ఇవి సౌత్ ఇండియాలో ఉన్న బయోస్పియర్స్. సో దీన్ని మనం ఒక చిన్న ట్రిక్తో గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ద ట్రిక్ నేమ్ నాసా. సో N మీన్స్ హియర్ నీలగిరి, A మీన్స్ అగస్యామలై అండ్ SCS సింపుల్గా మీరు శేషాచలం అండ్ సిమ్లిపల్, Sకి సింబల్గా మీరు దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సౌత్ ఇండియా బయోస్పియర్ ద కోడ్ ఈస్ నాసా. ద నెక్స్ట్ వన్ నార్త్ ఇండియా. సో నార్త్ ఇండియాలో ఏ స్టేట్స్లో బయోస్పియర్స్ ఉన్నాయి? ద ఫస్ట్ వన్ హిమాచల్ ప్రదేశ్. సో హిమాచల్ ప్రదేశ్లో ఉన్న బయోస్పియర్ నేమ్ కోల్డ్ డెజర్ట్. సో దీన్ని హిమాలయన్ డిజర్ట్ అని కూడా పిలవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఉత్తరాఖండ్. అండ్ ఉత్తరాఖండ్ బయోస్పియర్ నేమ్ నందాదేవి. అండ్ ద నెక్స్ట్ నార్త్ ఇండియన్ స్టేట్ వెస్ట్ బెంగాల్. ఇన్ వెస్ట్ బెంగాల్ బయోస్పియర్ నేమ్ ఈస్ సుందర్బన్స్. So these are the three biospheres which are located in North India. Sundarbans is very famous in West Bengal for royal white Bengal tigers. And Nanda Devi is very famous. General ga manaki eagles telusu kada, manaki black or brown eagles chala famous. So atlane world lo rarest ga rare ga unde golden eagle is very famous in Nanda Devi. అండ్ భారతదేశంలో లెపర్డ్స్, చిరుత పులులు అనేవి చాలా అరుదు. ఆల్మోస్ట్ అవి అంతరించిపోయాయి అంటారు. స్నో లెపర్డ్స్, చిరుత పులులు, మంచు చిరుత పులులు అంటాం కదా. స్నో లెపర్డ్స్ ఆర్ మోర్ ప్రాబబ్లీ లొకేటెడ్ ఇన్ విచ్ ఏరియా అంటే హిమాలయన్ డెజర్ట్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సో ఆఫ్టర్ నార్త్ ఇండియా అండ్ వీఆర్ మూవింగ్ టు సెంట్రల్ ఇండియా. సెంట్రల్ ఇండియాలో వీ హ్యావ్ 2 స్టేట్స్, 2 స్టేట్స్ ఉన్నాయి. వన్ ఈస్ మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. మధ్యప్రదేశ్కి ఛత్తీస్గఢ్కి కామన్గా ఉన్న బయోస్పియర్ అచంక్మర్ అమర్కంటక్. అండ్ మోర్ ప్రాబబ్లీ ఇది కాకుండా మధ్యప్రదేశ్ 2 more biospheres are there. One is Panna and second one is Panchmari. So these are the biospheres which are in Madhya Pradesh, and we are giving that cheat code or trick code in central India, that is PAN. P means here Panna and Panchamari, and AN means Achankamar and Amarkantak. You can remember like that. The next one, Northwest India. So Northwest India kochedappatiki Gujarat. In Gujarat, the famous place and as well as a biosphere is Great Run of Kutch. సో నార్త్ వెస్ట్ ఇండియాలో మనకు ఒకే ఒక బయోస్పియర్ ఉంది, దట్ ఈస్ అ రన్ ఆఫ్ కచ్. అండ్ ఇట్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ ఇట్ ఈస్ అ మోస్ట్ ప్రాబబ్లీ సాల్టీ ఏరియా. ఆల్మోస్ట్ ఈ ఏరియా సాల్ట్ ప్రపోర్షన్తో కవర్ చేయబడి ఉంది. అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్ రన్ ఆఫ్ కచ్ ఇన్ గుజరాత్. అండ్ వీఆర్ మూవింగ్ ఆన్ టు దట్ ద నెక్స్ట్ వన్ ఆఫ్టర్ నార్త్ వెస్ట్ ఇండియా, ద నెక్స్ట్ వన్ నార్త్ ఈస్ట్ ఇండియా. సో నార్త్ ఈస్ట్ ఇండియాలో జనరల్గా మనకు తెలుసు 7 స్టేట్స్ ఉంటాయి. నార్త్ ఈస్ట్ ఇండియాకి వెళ్ళక ముందర వీ హ్యావ్ అ సిక్కిం. అండ్ సిక్కిం biosphere name is Kanchenjunga. So Kanchenjunga and Sikkim combination is very important for the GK topics because Kanchenjunga National Park is in Sikkim, Kanchenjunga Biosphere is in Sikkim, India's highest peak. భారతదేశంలో ఎత్తైన శిఖరం కూడా కాంచన్జంగే. So the combination is Kanchenjunga. The place is located in Sikkim. The next one,
అరుణాచల్ ప్రదేశ్. సో నార్త్ ఈస్ట్ ఇండియాలో ఫస్ట్ స్టేట్ మనం టచ్ చేసేది అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ ద బయోస్పియర్ నేమ్ ఈస్ దిహాంగ్ దిబాంగ్. ఈ రెండు కూడా 2 rivers కలిసే చోట అండి. దిహాంగ్ ఈజ్ అ 1 river అండ్ దిబాంగ్ ఈజ్ అ 1 river. సో 2 rivers కలిసే ఒక ప్లేస్ అనమాట నియర్ బై దాట్ ఏరియా. అక్కడ ఉన్న బయోస్పియర్ నేమ్ దిహాంగ్ అండ్ దిబాంగ్. ద నెక్స్ట్ వన్ అస్సాం. Assam, 2 biospheres are there. One is a Manas and second one Dibru-Saikhowa. And the last one in Northeast India, that is Meghalaya. Meghalaya biosphere name Nokrek. So these are the biospheres which are recognized by Indian government in the part of Northeast India. So దీనిని మనం ఏ నేమ్ కోడ్ తో గుర్తు పెట్టుకోవచ్చు అంటే మోడీ का मन की बात. సో జనరల్గా మనకి ప్రైమ్ మినిస్టర్ మన్ కీ బాత్ అనేది జరుగుతూ ఉంటుంది. సో దానిని మీరు మోడీ కా మన్ కీ బాత్ అని గుర్తుపెట్టుకోవచ్చు నార్త్ ఈస్ట్ ఇండియాలో. హియర్ డిఐ రిప్రజెంట్స్ దిహాంగ్ దిబాంగ్, దిబ్రూ సైకోవా, అండ్ ఖా రిప్రజెంట్స్ కాంచన్జంగ్, అండ్ మాన్ రిప్రజెంట్స్ మానస్. అండ్ నోక్రెక్ ఒకటే మనం కవర్ చేయలేదు. త్రూ అవుట్ ద నార్త్ ఈస్ట్ ఇండియా ద బయోస్పియర్స్ ఆర్ కవర్డ్ ఇన్ దిస్ వన్ వర్డ్, వన్ స్టేట్మెంట్. The next one, we are finished north, south, northwest and northeast. 17 biospheres are completed. The last biosphere which is in Union Territory, that is Andaman and Nicobar. So Andaman and Nicobar, and Indian government is recognized the biosphere name is Nicobar biosphere. So these are the 18 biospheres which are recognized by Indian government. Out of 18 biospheres in India, 11 biospheres are recognized by UNESCO on the project of map in worldwide. ప్రపంచ వ్యాప్తంగా 11 biospheres ఇండియా నుంచి గుర్తించడం జరిగింది. సో ఫస్ట్ వన్ దేన్ని గుర్తించారు అంటే నీలగిరి. రీసెంట్ గా గుర్తించిన బయోస్పియర్ ఏది యునెస్కో త్రూ అవుట్ ద వరల్డ్ అంటే దట్ ఈస్ అ కాంచన్జంగ్. ఇది రీసెంట్గా రికగ్నైజ్ చేశారంటే ఇదే లేటెస్ట్ వన్. 2018లో దీన్ని యునెస్కో రికగ్నైజ్ చేయడం జరిగింది. సో అవుట్ ఆఫ్ 18, 11 biospheres are recognized by UNESCO on the project of man and biosphere. So these are the biospheres in India which we are covered like GK oriented topic. If you like this video, please like and share. And if you are new to this channel, and please subscribe, and further you will get more notifications.